ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభువు పేరట మీ అందరికీ శుభము, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆదికాండము 48వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. మరియు ఇశ్రాయేలు, ఇదిగో నేను చనిపోవచ్చున్నాను, అయినను దేవుడు మీకు తోడయ్యుండి మీ పితరుల దేశమునకు మిమ్మును మరలా తీసుకుని పోవును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఎంత పేదవారమైనా, మనలను ఎవరు ద్వేషించినా, మనలను ఎంతమంది అహస్యించుకున్నా, దేవుడు మనతో ఉంటే మనం ఆయనతో, ఆయన కుటుంబములో, ఆయన పరలోకములో ఉన్నట్లే. దేవుడు మనతో ఉంటే మనకు క్షేమం, కానీ మనుషులు మనతో ఉంటే మనకి ఎంతవరకు క్షేమము? ఆయన నీడలో ఉన్న మనకు ఎవరు ఏ హాని చేయలేరు. బహు వృద్ధాప్యములోకి వచ్చిన యాకోబు యోసేపుతో, ఇక నేను ఉండను, ఎందుకంటే నేను చనిపోయే సమయం వచ్చేసింది అని తన కుమారుడైన యోసేపుకి నీవు భయపడొద్దు అని ఒక మాట చెప్తున్నాడు యాకోబు. అది ఏమిటంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనే మాట. మనకు ఇష్టమైన వారు, మన తల్లి లేదా మన తండ్రి, అలాగే మన రక్త సంబంధులు, ఒకవేళ నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా వారు నీకు దూరం అవ్వచ్చు. ఒక మాట చెబుతాను, ఎవరు నీకు దూరం అయిపోయినా దేవుడు మాత్రం నీకు తోడుగా ఉన్నాడు సుమా. ఆయన ఇలా అన్నాడు తన లేఖనంలో, నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయన చెప్తున్నాడు. ఆయన లేఖనములో ఇలా అన్నారు, నేను మీతో ఉంటాను, నేను మీలో ఉంటాను, మీ మధ్య ఉంటాను అని. ఆయన పరలోకములో మన అందరితో ఎప్పుడూ ఉంటారు. అలాగే ఈ భూమి మీద వ్యక్తిగతంగా ఒక్కొక్కరితోనూ ఆయన ఉంటారు. అలాగే ఆయన మన కుటుంబాలతో ఉంటారు. ఆయన మన సంఘాలలో కూడా మనతో ఉంటారు. అందుకని లేఖనములో ఆయనను గురించి ఇలా చెప్పబడింది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అంటే మన అందరికీ తెలుసు కదా, దేవుడు మనకు తోడుని అర్థం. ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. దేవుడు మనతో ఉండడం అనేది చాలా గొప్ప సంగతి. కాబట్టి ఆయన మనకి తోడై ఉండునట్లుగా విశ్వాసముతో, నిరీక్షణతో, ధైర్యంగా జీవిద్దాము. మన జీవితాంతం వరకు ఆయన మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు
మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మాకు తోడుగా ఉండే దేవుడుగా మిమ్మల్ని మాకు ప్రత్యక్షపరుచుకున్నారు. విశ్వాసం కలిగి నిరీక్షణ కలిగిన వారికి మీరు తోడుగా ఉంటారని తెలియజేసి ఉండగా అట్టి జీవితాన్ని మీ పిల్లలందరికీ దయచేయండి. వాక్యం విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లలందరినీ దీవించండి. వీరికి కలిగినంతటిని చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుని దీవించండి. వివాహాలు కావలసిన వారికి వివాహాలు జరగటానికి, గర్భం లేని వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతిని ఇమ్మని, ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకి ఆరోగ్యాన్ని ఇమ్మని, వీరి ప్రతి అవసరతను మీ కృపలో తీర్చమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.